హలో ఫ్రెండ్స్, స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్స్ని ఎలా బై చేయాలి? నార్మల్గా స్టాక్స్ ఎలా పెరుగుతాయంటే నేను ఇంతకు ముందుకు 2 వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. సో హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఎలా పెరుగుతుందో స్టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పెరిగి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి పెరుగుతుంది. ఆ వీడియోస్ చూడని వాళ్ళు చూడండి. సో నేను చెప్పాను స్వింగ్ ట్రేడింగ్ కోసం ఎలా క్యాప్చర్ చేయాలో. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంటే, బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. స్టాక్స్ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ఎలా కొనాలో మాత్రమే నేను చెప్తాను. ఇలా మీరు నేర్చుకోవాలంటే మన స్టాక్ మార్కెట్ వర్క్షాప్ ఉందండి. అది అటెండ్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ కోసం అనే కాదు, మీరు షార్ట్ టు మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంటు, ట్రేడింగు, ఇండెక్స్ ఆప్షన్స్ బయింగ్, సెల్లింగ్ 2 చేయొచ్చు. ఇండెక్స్ అంటే తెలుసుగా మీకు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ. సో ఈ విధంగా మీరు ఇండెక్స్‌లో మీరు ఆప్షన్స్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఆ స్ట్రాటజీస్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టాక్స్‌లో కూడా పెద్ద పెద్ద స్టాక్స్ ఉంటాయి కదా! టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్స్. ఇందులో కూడా మీరు స్టాక్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. సో ఎండ్ టు ఎండ్ మొత్తం మనము స్వింగ్ ట్రేడింగ్, స్టాక్స్ నుంచి క్యాష్ మార్కెట్‌లో, ఈటీఎఫ్, షార్ట్ టు మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్, ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ మొత్తం అన్నీ మనము ఈ స్టాక్ మార్కెట్ వర్క్షాప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి క్లియర్‌గా నేను. ఇది ఆఫ్‌లైన్ సెషన్ ఇది. సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నేను స్టాక్స్ ఎలా కొనాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఇది నేను ఎలా స్కాన్ చేశాను, ఈ స్టాక్స్ ఎందుకు కొంటున్నాను అనేది మీకు వర్క్షాప్‌లో చెప్తాను నేను. అది స్ట్రాటజీ అది. సో ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ప్లీజ్ కన్సల్ట్ యువర్ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మీరు ఏది ట్రేడ్ చేయాలన్నా, ట్రేడ్ చేయాలన్నా కూడా. సో ఇక్కడ నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ స్టాక్ తీసుకున్నాను. క్వాంటిటీ ఎంటర్ చేశాను. జస్ట్ అ సెకండ్. సో క్వాంటిటీ ఎంటర్ చేశాను. ఇక్కడ బై ఉంది కదా, బై పైన క్లిక్ చేస్తాను. అయిపోయింది. సో నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ స్టాక్ కొన్నాను. 20 క్వాంటిటీ స్వింగ్ ట్రేడింగ్ కోసం మాత్రమే. సో ఇది ఎడ్యుకేషనల్ కంటెంటే, బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. థ్యాంక్ యూ.